వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలి. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తుమ్మ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి చింతకింది సోమనారాయణ, పట్టణ అధ్యక్షులు చింతకింది మురళి, సహాయ కార్యదర్శి బేతు ప్రవీణ్, మూడు వెంకన్న మరియు బీసీ బలహీన వర్గాల నాయకులు, మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంప్రభు, కడం లింగయ్య, యాదగిరి. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈరోజు పార్టీలో ఉంటూ ప్రజాప్రతినిధిగా ఉంటూ అది కులాని కోసం కూడా పనిచేసిన చరిత్ర ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్న మిత్రులారా. కాబట్టి వారి ఆశయ సాధన కోసం వారు ఏ విధంగా పనిచేసిరో, వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసం ఏ విధంగా త్యాగం చేసిందో అటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ వారసులమైనటువంటి మనము ఖచ్చితంగా వారి యొక్క ఆశయ సాధన కోసం మనం పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు కూడా ఈరోజు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పద్మశాలి కులస్తులు, అదేవిధంగా ఈరోజు పట్టణ శాఖ అధ్యక్షులు చింతకింది మురళి గారికి, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకింది సోమనారాయణ గారికి, అదేవిధంగా మరి మండల అధ్యక్షులు అన్న చంద్రమౌళి గారికి, అదేవిధంగా కడలింగన్న గారికి, అదేవిధంగా కొత్తగట్టు మల్లన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మద్దూరి రాములు గారికి, మరి పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి, లక్ష్మణ్ బాపూజీ గారికి సాధిస్తామర వీరుల ఆశయాలను, సాధిస్తామర వీరుల ఆశయాలను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన లింగయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొండా లక్ష్మణ్ బాబు గారి జాతిపితగా గుర్తించాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వాహకులకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఈరోజు చేనేత సంఘం కొండా లక్ష్మణ్ బాబు గారిని గుర్తించడమే కాకుండా తిరుపతిగిరి మండ హెడ్క్వార్టర్లో చేనేత సంఘం పేరు బోర్డు మీద కొండా లక్ష్మణ్ గారికి పేరు పెట్టడం ఇంకా చాలా సంతోషమైన విషయం. అంటే మేము మొన్నదాకా నాకు కొండా లక్ష్మణ్ బాబు గారిని మొట్టమొదటిగా నాకు పరిచయం చేసినటువంటి ఏకైక వ్యక్తి సామాజిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ కొత్తగట్టు మల్లయ్య గారు స్వయంగా వారికి తీసుకుపోయి వారితో మాట్లాడిపించిన చరిత్ర నాకున్నది. సుమారు మేము సుదీర్ఘంగా ఆ పెద్ద మనిషి నేను ఒక అర్ధగంట సేపు మాట్లాడినాం. ఎవరు లేరు, సమయం ఉన్నది. ఇక మేమిద్దరమే. ఆయన ప్రతి మాటలో ఒక అర్థమైందంటే మన బీసీలు ఎప్పుడు చైతన్యం అవుతారో, మన బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, అనగారిన వర్గాలు ఎప్పుడు ఐక్యంగా అవుతారో అప్పుడు ఈ భూచో పెట్టుబడిదారుల రాజ్యం కోల్పోతుంది. అంతవరకు కోల్పోదు. రెండవది మనలో కూడా ఏకం చేసినట్టు ఏకమైనట్టే అనిపిస్తుంది, మన అందరం ఏకంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఏం బయలుదేరినాక ఏ ఒక్కరికి సంబంధం ఉండదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. కొండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు సాధిస్తాం అంటే ఏంటి? ఆయన ఆశయం సాధాలంటే మనం ఐక్యతగా ఉండాలి, మనం ఐక్యం చేయాలి. మనం ఐక్యతగా ఉండటంతో పాటు అన్ని గ్రామాల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ సమీకరించి ఐక్యం చేసి ఆయన ఆశయం కోసం మనం ప్రయాణం చేసినప్పుడే ఆయన ఆశయం సాధించిన వాళ్ళం అయితే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం చేనేత సంఘానికి ఇక్కడికి వచ్చినటువంటి వీటి సంఘ నాయకులు, వివిధ సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను మండల పద్మశాలి సంఘం తరఫున మరియు మండల పద్మశాలి సంఘం తరఫున వివిధ గ్రామాల వచ్చిన మిత్రులకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన మిత్రులకు మరియు బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అందరి మిత్రులకు మన ఐక్యతే మనం చాటాలి. నేడు బీసీ రాజ్యమే రాజ్యాధికారంగా నినాదించాలని, మనం అందరము ఐక్యమత్యంగా ఉండాలని మన కొండా లక్ష్మణ్ బాబు గారి గురించి సర్వ విధాల మన రాంప్రభు గారు, కొత్తగట్టు మల్లన్న గారు, లింగయ్య గారు, చంద్రమౌళి, మురళి గారు, యాదగిరి గారు వీళ్ళందరూ అన్నారు. అదే మన నినాదం, ఏక నినాదం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాబు అభిమానులు, అదేవిధంగా పద్మశాలి కులస్తులు, ప్రజా సంఘ నాయకులు, వివిధ
వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు కొండా లక్ష్మణ్ బాబు యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 2వ తారీఖు అనగానే మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారులు, సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా 1969లో మరి కొండా లక్ష్మణ్ బాబూజీ మరి సమైక్య ఆంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాలుగా అవమానాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉపాధి లేకపోవడం వల్ల చాలామంది కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి 1969లోనే ఆయన మంత్రి వర్గంలో ఉండి ఆ మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే మన కొండా లక్ష్మణ్ బాబూజీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు సమైక్యాంధ్ర పాలనలో మరి దొరలు కానీ, పటేలు కానీ, రెడ్లు కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలను అనేక రకాలుగా అణిచివేస్తుంటే మా బడుగు బలహీన వర్గాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు సమైక్య ఆంధ్రాలో దాదాపు 90% మంది ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను చైతన్యం చేసే దిశగా పోరాడినటువంటి గొప్ప నాయకుడు మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. వారు బతికి ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాబూజీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే ఆ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబూజీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి జలదృశ్యాన్ని వారి యొక్క సొంత ఇంటిని మరి టీఆర్ఎస్ ఆఫీస్గా మార్చిన వ్యక్తి ఎవరంటే మన కొండా లక్ష్మణ్ బాబూజీ. అటువంటి గొప్ప నాయకుడు మనకు ఉండడం, బడుగు బలహీన వర్గాల్లో ఉండడం చాలా సంతోషకరం. అదేవిధంగా గొప్ప ఆత్మగౌరవం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ అదేవిధంగా ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఊపిరి ఉన్నంత వరకు మరి తెలంగాణ కోసం పోరాడిండు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మన కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు, అదేవిధంగా మండలాలు, జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా గ్రామ స్థాయిలో అనేక రకాల సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పద్మశాలి కులస్తులమే కాదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాలను కూడా ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ. అదేవిధంగా వారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కాబట్టి వారి ఆశయ సాధన కోసం మనం అందరం పనిచేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వారిని తెలంగాణ జాతిపితగా అనౌన్స్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు ఎందుకు కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టరో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో వారి యొక్క పేరు మీద జిల్లాకు నామకరణం చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం కూడా ఈరోజు పెద్ద ఎత్తున కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క విగ్రహాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చేస్తున్నాం, ఈ రోజు తెలంగాణ కోసం అనేక రకాలుగా మరి కృషి చేసినటువంటి, పోరాటం చేసినటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క వారి యొక్క తెలంగాణ జాతిపితగా అనౌన్స్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా వారి యొక్క పాఠ్య పుస్తకాలలో కూడా వారి యొక్క చరిత్రను ఈరోజు పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ ఒకటే మాట చెప్పారు, కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా ఒక్కటే అని చెప్పిన వ్యక్తి కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మనం అందరూ ఆలోచన చేసుకొని ఈరోజు 2028లో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా కలుపుకొని 2028లో బీసీ వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరూ కూడా మనం పనిచేయాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 136 కులం ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ కుల సంఘ నాయకులను, బాధ్యులను అందరినీ కూడా ఆహ్వానికి పిలిచి ఈరోజు మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అదేవిధంగా ఈరోజు